గుడ్ మార్నింగ్. అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నా. గడిచిన రాత్రి కాలం అంతే దేవదేవుడు మనల్ని ఆశ్రయించి కాపాడి మరొక మంచి ఉదయకాలను మనకి ఆశ్రయించి దీవించి ఇచ్చిన విధానాన్ని కూడా దేవదేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నా. మీకు కూడా నా ఉదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు దేవుని వాగ్దానం, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను. గొప్ప దేవుడు, మంచి వాగ్దానాన్ని మనకు దేవుడు ప్రసాదించినాడు. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించను. నువ్వు నడవలసిన మార్గాలు కూడా నీకు నేను బోధిస్తాను. నేను ఏ మార్గంలో వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో నేను నేర్పిస్తానని దేవుడు గొప్ప వాగ్దాన దేవుడు సెలవిస్తున్నాడు. మనకు దేవుడు ఆ వాగ్దానం ఎప్పుడు ఇస్తాడు? మనకి ఆత్మలో కపటం లేని వాడు ధన్యుడు. హృదయంలో ఎలాంటి కపటంలో ఎలాంటి ఇదిని ఉంచుకోవాడు. అలాంటివి ఉంచుకొని మనం చేస్తే ఎంత ప్రార్థన చేసినా వ్యర్థమే. కానీ మనం మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్ముకొని దేవుని విశ్వాసం ఉంచి మనం ప్రార్థిస్తే తప్పుగా దేవుడు మనం మరలా ఆలకిస్తాడు. అలాగనే యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. మనకు బాగలేనప్పుడు కూడా, మనకి ఏదైనా అస్వస్థతగా ఉన్నా, లేకపోతే మనకి ఏదైనా అవసరతలు ఉన్నా, నువ్వు తప్పుగా సహాయం చేసే దేవుడు మన దేవుడు. మనం ఆయనకు మొరపెడితే, మనం ఆయన అడిగితే, మనం తప్పుగా మనకు ప్రతి విషయంలో కూడా, మన అవసరతల విషయం, మన అనారోగ్య విషయంలో చూడు ఎంత మంచిగా దేవుడు, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. మనకు అనారోగ్యం ఉన్నప్పుడు మనకు డాక్టర్లు వైద్యులుగా వచ్చినటువంటి దేవుడు మన దేవుడు. గొప్ప దేవుడు మన దేవుడు. కనుక ఇప్పుడు డాక్టర్లు కూడా మనం హాస్పిటల్కి పోతే ఆయన అంతా చేసిన తర్వాత కూడా ఏమంటాడు? అమ్మ, నా ప్రయత్నం నేను చేసినా ఇంక దేవుని చిత్తం అని అంటాడు. అట్నే మన దేవుడిని మనం వేడుకుంటే ఆ దేవుడే స్వస్థపరచాడు. ఎంతమంది చనిపోయిన లాజరుతో సైతం లేపగలిగిన నా గొప్ప దయగల తండ్రి. 3 దినాలు అయిన తర్వాత లాజరును లేపగలిగింది. చనిపోయిన చిన్నదాన్ని కూడా లేపగలిగిన దేవుడు. మనం కళ్ళు లేకపోతే కళ్ళు తెరిపించగలిగిన దేవుడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి మనం మొరపెడితే, మనం విశ్వాసంతో మనం అడిగితే, మనం అలా తప్పుగా మన దేవుడు మనకు సహాయం చేస్తాడని మనం విశ్వసిస్తాం. తప్పుగా ప్రార్థించండి, దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశ్రయించి కాపాడుతాడు. అలాగనే నీ యందు భయభక్తులు గలవారు నిత్యము నీవు దాచి ఉంచిన మేలులో ఎంతో గొప్పది. అది మనం అడిగితే స్వస్థపరుస్తాడు, మనకు మంచి ఆరోగ్యాలు దయచేస్తాడు. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పవి. మనం అడిగితే మన కోసం దేవుడు ఎన్నో గొప్ప మేలు, ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు. ఇప్పుడు మన బిడ్డల కోసం బిడ్డలకు తెలియకుండా ఎన్నో దాచిపెడుతుంటాం, ఎన్నో సమస్యలు ఏర్పరుస్తాం. మనమే మన బిడ్డల కోసం ఏర్పరిచినప్పుడు దేవుడు, మనల్ని సృష్టించుకున్న ఆ దేవదేవుడు మన కోసం ఎన్నో మేళ్ళు ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనం దేవుణ్ణి నమ్మకంగా, విశ్వాసంగా ఆయన మార్గంలో నడుచుకుంటూ ఆయన వెంబడిస్తే తప్పక ఆయన మనకి గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు మన కుటుంబాలలో, మన విషయాలలో దేవుడు తప్పుగా చేస్తాడు. ఎవరైనా ఉద్యోగ విషయాలలో ఉన్నా దేవుడికి మొరపెట్టండి. దేవుడు తప్పుగా మీకు ఉద్యోగాలు దయచేస్తాడు. ఎవరి బిడ్డలు ఏమైనా చెడు మార్గాల్లో ఉన్న వారు మార్గాలలో విడిచిపెట్టి కొత్త సంవత్సరంలో దేవుడిని వెంబడించండి. దేవుడు మీకు మంచి ఉద్యోగాలు దయచేస్తాడు. ఎంతమంది అయితే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసినారో వాళ్ళందరినీ దేవుడు అడగండి. దేవుడు తప్పుగా మీకు ఉద్యోగాలు దయచేస్తాడు. ఎన్నో అద్భుత కార్యాలు చేసిన దేవుడు. కాబట్టి దేవుడిని అడగండి. దేవుడు సహాయం చేసుకుని మన కుటుంబ విషయాల్లో కూడా, మ్యారేజ్ విషయాల్లో కానీ, ఏ విషయాల్లో కానీ దేవుడు వాక్యంలో సెలవు ఇచ్చిన రీతిగా నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేద్దాం. నీకు ఆలోచన చెప్పే దేవుడు గొప్ప దేవుడు. మనం ఏమైనా తప్పిదంలో పోతున్నా, మా తడి మార్గంలోకి వెళ్ళిపోతున్న దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు. అది మార్గం కరెక్ట్ కాదు, ఇది మీరు పోవద్దు, ఇది కరెక్ట్ కాదని దేవుడు చెప్పి హెచ్చరిస్తాడు. ఆయనే మనకు మార్గం చూపెట్టే దేవుడు. కాబట్టి ఆయన అడుగుదాం. ప్రార్థనలో నడుచుకుందాం. ప్రార్థన. భూమిని ఆకాశం సర్వలోకం రీతిగా ప్రపంచంలో గొప్ప దేవుల తండ్రి, గడిచిన రాత్రి కాలం అంతా నీ సన్నిధిలో మనం భద్రపరచుకొని ఈ ఉదయకాలంలో ప్రభానైనా నేను ధ్యానించుకునే భాగ్యం మాకు దయచేసిన విధానాన్ని కూడా నీకు వెళ్ళిన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అద్భుత కార్యుడివి, ఆశ్చర్యకార్యుడివి, మహింగల తండ్రివి, సమస్తమైన దేవుడు నాయన. ఈ ఉదయకాలంలో ఎంతమంది బిడ్డలై ప్రభానైనా
నిన్ను అడుగుతున్నారో తండ్రి ప్రభా నాయన, ఎంతమంది బ్రతులాడి వేడుకుంటున్నారు తండ్రి, ఎంతమంది అస్వస్థత ఉన్నారో తండ్రి, వారికంతా నేను స్వస్థత దయచేయండి. ఎవరు ఏ అవసరతల నిమిత్తం అడుగుతున్నారు తండ్రి, వారి అవసరతలు తీర్చండి ప్రభా నాయన. గొప్ప దేవుడు నాయన ప్రభా నాయన, నీ బిడ్డలందరినీ నీ సన్నిధిలో భద్రపరచుకోగలని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ఎంతమంది ఏమని బిడ్డల ప్రభా నాయన ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసి ఉన్నారో తండ్రి, అలాంటి ఎగ్జామ్స్ వల్ల మంచి మార్కులతో విజయం చేకూర్చి ప్రభా నాయన ఆ బిడ్డలకు మీరే తోడుగా ఉండి ఆశ్రయించి కాపాడగలని వేడుకుంటున్నాం తండ్రి. అలాగనే ప్రభా నాయన గొప్ప దేవుడు నాయన, ఎంతమంది మ్యారేజ్ విషయాల్లో ప్రభా తల్లిదండ్రులు నీకు మొరపెడుతున్నారో తండ్రి, అలాంటి బిడ్డలందరికీ ప్రభా నాయన మంచి మ్యాచెస్ దొరికి వారికి మ్యారేజ్లు జరుగులాగా మీరు దీవించి ఆశించి కాపాడండి. అలాగే ప్రభా ఎంతమంది ఎవరిని బిడ్డల ప్రభానైనా దూరదేశాల్లో ప్రభానైనా చదువు విషయాలు అయితేనేమి ఉద్యోగాల విషయాలు అయితే వెళ్ళి ఉన్నారో ప్రభానైనా అలాంటి బిడ్డలందరినీ మీ కాపుదల్లో భద్రపరచుకోండి. ఎవరిని బిడ్డల ప్రభా ఎలాంటి సైతాన్ శోధనలకు సైతాన్ శక్తులు ఇంకా ప్రభానైనా ఈ వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యాన్ని బిడ్డలు దయచేసి ఆ బిడ్డల చుట్టూ నీ యొక్క బంగారు దూతలు కావలు ఉంచగలని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే నా ప్రభా ఈ ఉదయకాలం ప్రభా ఎంతమంది ఉద్యోగాల నిమిత్తమై ప్రభా ప్రయాణాలు వెళ్తున్నారు తండ్రి, అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించండి. వారు క్షేమంగా వెళ్ళి తిరిగి గృహాలకు చేరే భాగ్యాన్ని దయచేయగలని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభానైనా ఇదిగో ప్రభా గొప్ప దేవుడు కనుక ప్రభానైనా నీ బిడ్డలు వాక్య పరిచర్య నిమిత్తమై తండ్రి ప్రభానైనా ఎంతమంది వెళుతున్నారో తండ్రి ప్రభానైనా వాక్య పరిచర్య ప్రభా చేసుకుని తిరిగి మరలా గృహాలు చేరు వరకు ప్రభా అలాంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో భద్రపరచుకోగలని వేడుకుంటున్నాను తండ్రి. అలానే ప్రభానైనా ఇదిగో నీ దాసులు ప్రభా ఎంతమంది బిడ్డలు ఎవరి బిడ్డలు ప్రభానైనా ఇదిగో ప్రభా విలేజ్లలో ప్రభానైనా ఆర్థికంగా సహాయం అందిస్తూ ప్రభానైనా నీ పరిచర్య చేస్తున్నారు. అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించండి ప్రభానైనా. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశ్రయించండి. వారి హస్తాన్ని మీరు దీవించండి ప్రభానైనా. ఇంకా వారికి ఆర్థికంగా సహాయం అందించి ఇంకా ఎంతోమందికి ప్రభా ఆర్థికంగా సహాయం చేయలాగిన ప్రభా ఆ బిడ్డలకు మీరు సాయం అందించగలని వారి కుటుంబాలను వారి బిడ్డలను మీరు దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాం తండ్రి. వారి ఉద్యోగ విషయాల్లో కూడా మీరే తోడుగా ఉండండి, రాకపో విషయాల్లో మీరు తోడుగా ఉండండి. ఆ కుటుంబాలన్నింటినీ మీరు దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా నాయన వృద్ధాప్యంలో నీ వాక్య పరిచర్య చేసిన ప్రతి ఒక్క పాస్టర్ గారిని మీరు దీవించి ఆశించండి. వారు మంచి ఆరోగ్యాలు దయచేయండి. వారిని మీరు వాడుకుంటున్న విధానాన్ని కూడా నీకు వెళ్ళే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే ప్రభానైనా మా ఈ రోజును కూడా మీరు దీవించి ఆశించండి. మాకు ఈ దినం వరకు మంచి ఆరోగ్యాలు దయచేసిన విధానాన్ని కూడా నీకు వెళ్ళే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా మాకు మంచి ఆరోగ్యాలు దయచేసి మళ్ళీ ఉన్న బలహీనతలు తీసివేసి పరిపూర్ణమైన ఆరోగ్యాలు దయచేయగలని వేడుకుంటున్నాం. అలాగే ప్రభా ఈ వృద్ధాప్యంలో మేము ప్రభా జీవనోపాధి నిమిత్తమై ప్రభా నేను షాపులను ఏర్పరచుకొని వాటిని నడిపించుకుంటుండగా ప్రభా మాకు ఎలాంటి ఇరుకు ఇబ్బందులు సమస్యలు లేకుండా ప్రభా నాయన వాటిని 30 దంతలు 60 దంతలు 100 దంతలుగా దీవించి ఎలాంటి సైతాన్ శోధనలు సైతాన్ శక్తులు ఆవరించుకోవాలి. ఇదో ప్రభా నేను షాపుల చుట్టూ యొక్క బంగారు దూతలను కావలోంచి దిన అభివృద్ధి పొందే భాగ్యాన్ని దయచేయగలని ఈ ఉదయకాలం నుంచి ప్రభా నాయన సాయంకాలం వరకు మేము షాపులకు వెళ్ళి తిరిగి వచ్చే వరకు నీ చంద్రమ ఈ ఊరిని భద్రపరచుకోగలని మాలాగా ఎంతమంది ప్రభా పొలం విషయంలో కూడా సాయం దయచేయడం, పొలం విషయంలో కూడా ప్రభా ఎలాంటి ఒడిదుడుకులు సమస్యలు లేకుండా ప్రభానైనా పొలం విషయంలో ప్రభానైనా ఎవరైతే ఆక్రమించుకున్నారో వారికి మంచి మనసును దయచేసి వారి ద్వారా మాకు పొలాన్ని మా పొలాన్ని మాకు స్వాధీనపరచుకున్న పై అధికారులు కూడా మంచి మనసును దయచేయండి. వారు కూడా ప్రభానైనా మా పొలాన్ని మాకు సపరేట్ చేసి ఇచ్చే భాగ్యాన్ని దయచేయగలని వేడుకుంటున్నాం తండ్రి. నమ్మటం మీ వల్లనైతే సమస్తము సాధ్యమని అన్నావు తండ్రి. నమ్ముతున్నావు తండ్రి. గొప్ప దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసిన తండ్రి మా కుటుంబ విషయంలో కూడా మీరు చేయగలని నమ్ముతున్నాం తండ్రి. అలాగే మాలాగా ఎంతమంది పేద బిడ్డల ప్రభావనైనా నిన్ను వారి అవసరాల నిమిత్తమై బ్రతులాడి వేడుకుంటున్నారు ప్రభావ వారి అవసరాలను తీర్చండి. ఇదిగో ప్రభావనైనా యూట్యూబ్ ఛానల్ కూడా మీరు దీవించి ఆశ్రయిస్తున్న విధానానికి నీకు వెళ్ళిన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే నీ చిత్తమై ఉంటే ప్రభా నాయన నీ వాక్య పరిచర్య చేయడానికి మమ్మల్ని వాడుకోగలను. మళ్ళీ ఏమైనా తప్పిదముల దోషంలో నాకు క్షమించి ప్రభా ఈ వాక్యాన్ని ప్రభా మేము చెప్పే విధానంలో ప్రభా ఏమైనా తప్పిదముల దోషంలో నాకు క్షమించి ప్రభా నాయన మంచిగా ప్రభా నీ వాక్యంలో ప్రభా నాయన మేము ముందుకు సాగులాగా మీరు దీవించి ఆశించి కాపాడగలని ఇది యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశించి కాపాడండి. ఇది ఉదయకాలం సాయంకాలం వరకు మమ్మల్ని అందరినీ ప్రభా నీ కృపలో భద్రపరచుకోవాలని మా ప్రభుత్వం కుమారుడైన ప్రేయస్కి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె అందరికీ వందనాలు తెలియజేసుకున్నాం. మా తరపున మా కుటుంబం తరపున మీ అందరికి మా నిండైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ వాక్యాన్ని పట్టుకునండి, దేవుని ప్రార్థించండి, ఆయనకు మొరపెట్టండి, తప్పక మన కార్యాలను నెరవేరుస్తాడు. నేను మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచి మనకి ఏదన్నా స్వస్థపరుస్తాడు. గొప్ప దేవుడైనా నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పుదును.
నీవు నడుచు మార్గము అంతట్లో నేను బోధించదను. కాబట్టి దేవుడి వాగ్దానాన్ని పట్టుకొని దేవుని మీరు ప్రార్థించండి. ఈ దినమంతా మిమ్మల్ని ఆశ్రయించి కాపాడి మీ పనులన్నీ కూడా సక్రమంగా నెరవేర్చాలని, ప్రతి విషయంలో కూడా మీరే ముందుండి మీకు ముందుగా దేవుడు నడుచుకుంటూ మిమ్మల్ని నడిపిస్తాడని, ప్రతి కార్యం విజయం చేకూరుస్తారని దేవుని ప్రార్థిస్తున్నాం. అందరూ వందనాలు చేసి ఆమేన్.